ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చాలిన దేవుడు, మంచి దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఈ 2024 సంవత్సరంలో మొదటి నెల అంతా ఆయన మనల్ని కంటిపాపోలే కాపాడి సంరక్షించారు. ఈ యొక్క 2వ మాసం మొదటి శనివారపు ప్రార్థన దినానికి ప్రభు మనల్ని శుద్ధీకరణలోనికి ఆయన ఈ విధంగా క్షేమంగా నడిపించాడు. దినమంతా అనేక చోట్ల ఈరోజు శుద్ధీకరణ కూడికలు జరుగుతుంటాయి, ప్రార్థనలు జరుపుతూ ఉంటారు. సో ప్రభు బల ఆరాధనను మనం తీసుకునేటప్పుడు భయముతో వణుకుతో మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రభు బలలో మనం పాలు పొందాలని దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం కొంచెం ధ్యానించుకుందాం. ఈ నెల మొదటి రోజున అనగా గురువారం 1వ తేదీన దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఈ మాస వాగ్దాన సందేశాన్ని మనం విన్నాం. మీలో ఎవరైనా ఒకవేళ వినకపోయి ఉంటే ఆ యొక్క వాక్యాన్ని మీరు విని దైవికంగా మీరు దీవించబడాలని నేను సేవకుడిగా కోరుకుంటున్నాను. నీవు సంతోషిస్తావు, నీవు నీ దుర్దశను నీవు మరిచెదువు అన్న వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చదువుకున్నాం. సో నీవు సంతోషిస్తావు, నీవు నీ దుర్దశను మరిచిపోతావు అనేది ఈ మాసంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం. అక్కడే మనం గమనించినప్పుడు ఈ శుద్ధీకరణకు అవసరమైన వాక్యాన్ని కూడా మనం అక్కడ గమనించవచ్చు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం ఇలా చెప్తుంది, నీ చేతిలో పాపముండుట చూచి నువ్వేం చేయాలి? దాన్ని దూరంగా పారవేసేయి, నీ గుడారములో ఉండే దుర్మార్గతను నువ్వు కొట్టివేసేయి అని రాయబడింది. సో మన యొక్క గుడారము అనగా మన దేహము, మన జీవితం, మన యొక్క హృదయంలో అంతరంగంలో ఒకవేళ అతిక్రమం, దుర్మార్గత ఏమైనా మనలో నివసిస్తుంటే దాన్ని దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తుంది? నువ్వు నీ గుడారంలో ఉండే దుర్మార్గతను దూరంగా తీసి పారవేసేయాలి. సో అపవిత్రతను ఎప్పుడైతే మనం తీసి పారవేస్తామో పరిశుద్ధుడైన దేవుడు మన యొక్క జీవితంలో, మన గుడారంలో ఆయన నివసిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట రాయండి, పరిశుద్ధాత్మ మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని దైవజనుడు సంఘాన్ని ఉద్దేశించి పలికాడు. సో ఇప్పుడు ఈ దైవజనుడు ఏమంటున్నాడంటే మన దేహమే ఆయన యొక్క గుడారము అని ఆయన స్పష్టత చెప్తున్నాడు. ఆయన దేవుడు నివసించేటువంటి చోటు అని. దేవుని బిడ్డలారా, ఆ 3వ అధ్యాయం ప్రారంభంలో నుండి మనం గమనించినప్పుడు దుర్మార్గత, దుష్టత్వం అనేది శారీరకమైన క్రియల్ని హేతు చేసుకున్నట్లుగా లేఖనం తేటగా చెప్తుంది. మూలవాక్యం అది కూడా చెప్పింది కదా, నీ గుడారంలో ఉండే దుర్మార్గతను తీసి దూరంగా పారవేయి. ఏంటి మనం గుండెలలో లేక మన శరీరంలో నివసిస్తున్న దుర్మార్గత అంటే, క్రీస్తు యేసునందు మార్పు చెందిన మనమందరము క్రీస్తులో పసిబిడ్డలుగా జన్మించిన వాళ్ళం అయ్యాం. శరీర సంబంధమైన వయసుతో నిమిత్తం కాదు, కానీ దేవుణ్ణిలో మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో అప్పుడు మనం దేవుని పిల్లలమయ్యాం. దేవుని యొక్క కృప మనల్ని ఆ విధంగా నూతనంగా జన్మించిన శిశువును పోలిగా మనకు లేఖనాలు చెప్తుంది. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవుని యొక్క జీవితం దేవుని ఎందుకు వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఏమంటున్నారంటే అసూయ, కలహము, ద్వేషము, కోపము ఇవన్నీ పెట్టుకొని ఉన్నప్పుడు మనం శరీర సంబంధులుగా పరిగణించబడుతున్నాం. అంటే రక్షించబడినాం, మన యొక్క దేహము దేవునికి ఆలయంగా మార్చబడవలసిన సమయంలో మనము మన గుడారంలో ఏముంచుకొని ఉన్నామనంటే ఈ యొక్క అసూయ, పగ, ద్వేషము, కోపము, క్రోధము, కక్షలు ఇవన్నీ మన గుండెల్లో ఉంచుకొని ఉన్నాం. తద్వారా మన జీవితంలో ఏమవుతుందంటే దేవునికి మనం నివాసయోగ్యంగా మార్చబడలేకపోతున్నాం. దేవుడు మనలో
నివసించాలనేది ఆయన యొక్క వాంఛే. ఆయన హస్తకృత్యమైనటువంటి ఆలయాల్లో కంటే కూడా ఆత్మ సంబంధమైన మన దేహమను ఆలయంలో ఆయన నివసించాలనేది ఆయన వాంఛ. మరి అలా ఆయన నివసించాలంటే ఆయన పరిశుద్ధుడు గనుక, పాపమును సహించలేని దేవుడు గనుక మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు? మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఈ దేహం అన్నటువంటి గుడారం ఎలా ఉంది? ఈ విధమైన అసూయ, కలహము, ద్వేషము, కోపము, క్రోధము ఇవన్నీ ఉన్నప్పుడు మనము మనుష్యరీతిగా ప్రవర్తిస్తున్నాం. మనుష్యులుగా, శరీర సంబంధులుగానే మన జీవితాలు కొనసాగించబడుతున్నాయి. తద్వారా ప్రభువు పరిపూర్ణంగా మనలో ఆయన నివసించడానికి వీలు కాకుండా పోతుంది. కనుక ఈ శుద్ధీకరణ కొడికలో మనం గుర్తించాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం వెళ్ళి ప్రభు యొక్క రక్త మాంసాల్ని సమీపించేదానికి ముందుగా మనల్ని మనం ఈ విధంగా పరిశీలించుకోవాలి. నాలో ఇంకా ఏమైనా ద్వేషం ఉందా, కోపం ఉందా, క్రోధం ఉందా, కక్ష ఉందా, అసూయ ఉందా? ప్రభు వాటన్నిటి నుండి నాకు పరిపూర్ణమైన విడుదల కలుగు చేయండి అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నిత్యముగా ప్రభు మనకు ఆ విధమైన విడుదల అనుగ్రహిస్తాడు. సో మనము శారీరకంగా ప్రవర్తిస్తున్నాం, తద్వారా దేవుని ఆలయంగా ఉండవలసిన మన యొక్క దేహమని ఈ గుడారంలో దుర్మార్గత నివాసం చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం గమనిస్తే అదే 3వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రికలోనే దావీదుని పౌలు అంటాడు, మీలో కొంతమంది నేను అపోలో వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను, నేను పౌలు వాడను అని విభజించుకుంటున్నారు. అంటే మీరు మనుషుల్ని చూచి, మనుషుల్ని బేస్ చేసుకొని మీరు దేవుని ఆరాధించడానికి వస్తున్నారు. ఈ రోజుల్లో కూడా మనం గమనిస్తుంటాం, మా సంస్థ పలాని సంస్థ, మా అయ్యగారు పలానా అయ్యగారు, మా డినామినేషన్ పలాంది, మేము దానికి సంబంధించిన వాళ్ళం. మిగతా వాళ్ళందరూ కూడా అస్సలకి నాన్ సెన్స్. వాళ్ళు అసలు విశ్వాసులు కాదు, వాళ్ళు సేవకులు కాదు. కొంతమంది ఇప్పుడు నాకు తెలిసినటువంటి విధంగా మనం చెప్తున్న ది పెంతెకోస్తు సంఘానికి సంబంధించిన విశ్వాసులు కానీ, సేవకులు కానీ బయట ఎవరిని కూడా అసలుకి పట్టించుకోరు, ఎవరితో కూడా మాట్లాడరు, ఎవరికి శుభములు చెప్పరు, వందనాలు చెప్పరు, ప్రైజులాలు చెప్పరు. అసలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటేనే వాళ్ళు చెప్తారు. అదొక గ్రూపు. భక్తి సింగ్ గారు ఒక గ్రూపు, ఐపీసీ వాళ్ళది ఒక గ్రూపు, హుస్సేనది ఒక గ్రూపు. మరి ఆ యొక్క మన ఇప్పుడు ఇండివిజువల్గా మనం గమనిస్తే కలవరం సతీష్ అని ఉన్నాడు కదా, ఆయనది ఒక గ్రూపు, బెల్లంకొండ అయింది అదొక గ్రూపు, ఇలాగ పీజే స్టీఫెన్ పాల్ది, ఇలాగ రకరకాలుగా. దీనికి తోడుగా మరి కొంతమంది ఉన్నారు, మన పిడి సుందరరావు గారి బ్యాచ్, వీళ్ళకి తోడుగా ఇంకొక యెహోవా సాక్షులు ఉన్నారు. ఇలాగ రకరకాలైన గ్రూపిజం. దావీదు ఆ రోజునే హెచ్చరించాడు, ఏంటి క్రీస్తు విభజించబడి ఉన్నాడా? మీ కొరకు పౌలు చనిపోయాడా? మీ కొరకు కేపా చనిపోయాడా? ఎవరిని ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇలా మీరు ప్రవర్తిస్తున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులు కనుక మీ యొక్క దేహం దేవునికి ఆలయంగా ఉంటుంది. మీ యొక్క దేహంలో దుర్మార్గత ఉంటుంది, కానీ దేవుడు మీ యొక్క దేహమును ఈ గుడారంలో నివాసం చేయలేడు. మరి ఈ రోజున మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం గుర్తించుకోవాలి. నేను ఆత్మ సంబంధంగా ఉన్నానా, శరీర సంబంధంగా ఉన్నానా, ప్రకృతి సంబంధంగా ఉన్నానా? ఈ దేహమును ఈ గుడారంలో దుర్మార్గత ఏ స్థాయిలో నివసిస్తుంది? సో ఆత్మ సంబంధం అయినటువంటి వాడు ఆత్మ సంబంధి ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతాడు. ఆత్మానుసారుడు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతాడు. ఆత్మ విషయాల మీద మనసు ఉంచుకున్నప్పుడు ఆ ఆత్మానుసారుడు ఏం చేస్తాడు? ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కోసమే తన జీవితంలో అధిక శాతం ప్రయాసపడతాడు. ఎక్కువ శాతం ప్రార్థన, దేవుని వాక్యం, దేవునితో సహవాసం, దేవుని యొక్క సువార్త ప్రకటన చేయటం, పరిచర్య చేయటం, ఈ విధంగా ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనసుంచుకొని అతను ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈ ప్రకృతి సంబంధంగా నేను ఆ బ్యాచ్కి సంబంధించినోని, నేను ఈ బ్యాచ్కి సంబంధించినోని, నేను ఎవరినో కలవను, నేను ఒక సపరేట్గా ఉంటాను, నేను ఒక స్పెషల్ పర్సన్గా నేను కనబడాలి, సో నేను ఒక రిజర్వ్డ్గా ఉంటాను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నేను ఎవరితో మాట్లాడను. అలాగైతే యేసు ప్రభు లాంటి పరిశుద్ధుడు ఈ భూమి మీద ఎవరున్నారు? ఆయన మనవలే రక్త మాంసాలలో వచ్చినా ఆయన తనే వైరాగ్యంగా చెప్పాడు, రోషంగా చెప్పాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రూపించగలరా, స్థాపించగలరా అన్నటువంటి
ఛాలెంజ్ యేసయ్య చేశాడు. సో యేసయ్య అంతటి మనుష్య కుమారుడుగా, దేవుడిగా ఆయన భూమి మీదకి రాలేదు, మన వల్లే రక్త మాంసాలతో వచ్చాడు. అయినప్పటికీ ఆయన అంత ఛాలెంజింగ్ చేశాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అని. అలాంటి పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీదకి మనందరి మధ్యకు వచ్చాడు. ఆయన పాపులను వెదకి రక్షించుడుకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడని స్వయంగా నోరు తెరిచి ప్రభువే చెప్పాడు. మరి అంతటి పరిశుద్ధుడైన దేవుడే పాపులుగా ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వారిని దర్శించి పలకరించి రోగస్తుల్ని ముట్టుకొని కుష్ఠరోగుల్ని, దేవుని యొక్క వాక్యే ఏంటంటే కుష్ఠరోగిని ఎవడు ముట్టుకోకూడదు. మరి ఈయన దేవుని కుమారుడే మనిషి కుమారుడుగా వచ్చి ఈయన సమీపించి చేయి చాపి నాకిష్టమైన శుద్ధుడు కమ్మని చెప్పి కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. మరి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కొంచెం పరిశుద్ధత, కొంచెం పవిత్రత కలిగినటువంటి మనం ఏం చేస్తున్నాం? వారిని వీడిని మనం వేరు చేసుకుంటున్నాం. వాళ్ళతో మనం కలం, ఈ డినామినేషన్తో కలం, ఆ బోధకుల దగ్గరికి వెళ్ళం, ఈ బోధకుల దగ్గరికి వెళ్ళం. సో ఆత్మ సంబంధంగా నడిపించేటువంటి ఏ సేవకుడైనా సరే, నేను కూడా ఒక సేవకుడిగా, నేను కూడా కొన్ని సందర్భాల్లో ఈ సోషల్ మీడియాలో నేను కొంతమంది దావీదు సేవకుల యొక్క వాక్యాలు వింటుంటాను. వాళ్ళు ఆత్మ సంబంధంగా చెప్తున్నటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరణతో ఇచ్చేటువంటి ఉపదేశాలు, క్రమాలు ఖండితంగా ఉంటాయి. సో ఈ వాక్యాలు వింటున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాంటి సేవకుల యొక్క వాక్యాలు నేను కూడా వింటుంటాను. నేను ఎవరిని కూడా వాళ్ళ దగ్గరికి పోను, వీళ్ళ దగ్గరికి పోను అంటే మనకు కొంచెం పరిధి ఉంది. కానీ మన జీవితంలో ద్వేషించడం, వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని ఇట్లాగా మనం ప్రకృతి సంబంధులుగా మార్చబడితే మన దేహములో క్రీస్తు యొక్క ఆత్మ నివసించడానికి సాధ్యం కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శుద్ధీకరణ కొడికలో, ఈ శుద్ధీకరణ దినాన మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధత, ఆ పవిత్రత దేవుని యొక్క వాక్యమే చెప్తుంది. యేసయ్య చెప్పాడు కదా ఈ మాట, చెట్టు మంచిదైతే ఫలాలు మంచిదిగా ఉంటుంది, ఫలాలు మంచిదైతే చెట్టు మంచిగా ఉంటుంది. ఒక సేవకుడు మంచోడంటే అతని క్రియలు మంచిగా ఉంటాయి, అతని గురించిన సాక్ష్యం మంచిగా ఉంటుంది. ఒక సేవకుడు చెడ్డోడైతే అతని క్రియలను బట్టి సేవకుడు చెడ్డోడనే నిర్ధారణ, అతని గురించిన సాక్ష్యం కూడా వినబడుతుంది. అలాగే ఒక విశ్వాసి కానీ, ఒక స్త్రీ కానీ, ఒక పురుషుడు కానీ, ఒక సంఘం కానీ ఈ యొక్క పరిచర్యను గురించి, ఈ విషయాల గురించి మనం వినాలి. తీర్పు తీర్చడం లేదు, కానీ మన జాగ్రత్తలో, మన పవిత్రతలో మనం కొనసాగించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక ఈ యొక్క వాక్యం మనకేం చెప్తుంది? మూలవాక్యంలో యోబు గ్రంథం 11:14 నీ గుడారములో దుర్మార్గతము నివసిస్తున్నాడులా దాన్ని తీసి దూరంగా పారవేయి. నీ చూపుల ద్వారా ఏం చూస్తున్నావు? నీ ఆలోచనలు దేనికి చోటిస్తున్నాయి? నీ యొక్క క్రియలు, నీ నడకలు, నీ చేతులలో పాపం ఉన్నట్లయితే అని అంటాడు. అంటే నీ క్రియల మూలంగా నువ్వు చేసేవి అవి యథార్థమైనవా, నీతిగా ఉన్నాయా, పరిశుద్ధమైనవేనా, దేవుని ఎదుట నిలబడిన రోజున సాక్ష్యం చెప్పగలిగిన ఆ పరిస్థితి ఉందా? లేకపోతే మన క్రియలు మోసముతో కూడిన క్రియలుగా ఉన్నాయా? ఇది మనం ఈరోజు మనల్ని పరిశీలించుకొని పవిత్రపరచుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో మనం పాలిభాగస్తులను కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున నువ్వు సిద్ధపడగలుగుతున్నావా? నీవు సంతోషిస్తావు, నీ దుర్దశను నీవు మర్చిపోతావు. ఈ వాగ్దానం ఈ మాసమంతా మనం గుర్తుపెట్టుకుంటూ మనం ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగించబడాలి. ప్రభు మీకు ఆ విధంగా తన కృపను తోడుగా ఉంచి ఆయన నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు నా తండ్రి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. నిజమే ప్రభువా. అయ్యా, మా యొక్క గుడారం అన్న దేహము, మా యొక్క క్రియలు అన్నటువంటి ఈ చేతుల పనులు ఎలాంటివో మీరు మీ యొక్క ఆత్మ మూలముగా మాకు విషదపరిచారు. మేము ఎలాగ ఉండాలో, ఎలా ఉన్నామో, ఎలా ఉండి మేము మీకు ఆలయంగా మారలేకపోయామో, మీ యొక్క ఆలయముగా మేము మారడానికి ఎలాంటి జీవితానికి మేము తిరిగి తగ్గించుకొని రావాలో మీ ఆత్మ ద్వారా తేటగా విశదీకరించి చెప్పారు. ఈ మాటలు వినని ప్రియబిడలైన మేమందరము ప్రభువా మీ రక్త మాంసాలను సమీపించడానికి అయ్యా మాకు మంచి మనస్సాక్షితో, శుద్ధ హృదయముతో మేము మీ యొక్క పాద సన్నిధిని చేరడానికి సహాయం చేయండి. కృపయు, కాపుదల, సమాధానం ఈ మాటలు విన్న ప్రతి వారికి మీరు అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును, ప్రాముఖ్యంగా ఈ యొక్క యంత్ర శబ్దాల ద్వారా నయమైన ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఈ వాక్యాలు వింటూ దేవునికి తమను తాము అప్పగించుకున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం కలుగుతూ దేవుని యొక్క గుడారాలుగా వారు ఒక్కొక్కరు మార్చబడి ఆయన రాకడి రాజ్యానికి సిద్ధపడుదురుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుడు ఆ విధంగా మీ యొక్క కుటుంబాన్ని బలపరిచి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రభు కృప మీకు తోడుగా ఉండను గాక. ఆయన రక్త మాంసాలు మీకు ఆశీర్వాదాన్ని దేవుని కలుగు చేయాలి. ప్రైజ్ ది లార్డ్.